దాన్ని కూడా రాజకీయంతో పులిమేటటువంటి పరిస్థితులు నేటి సమాజంలో కనబడుతున్నాయి. అయితే ముందుగా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా సనాతన ధర్మం, హిందూ ధర్మం, హైందవ ధర్మం అనేటటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే నిత్య నూతనమైనటువంటిది అని అంది. ఇవాళది కాదు, చాలా కాలం పురాతనమైనటువంటిది. అది ఎప్పటికప్పుడు బంగారం ఏ విధంగా అయితే వన్నె తెచ్చుకుంటూ ఉంటుందో, మెరుగు తగ్గుతుందా బంగారానికి? తగ్గదు. అదే విధంగా సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి ఎప్పుడూ కూడా ఎవరు ఎంత మట్టి పూయాలనుకున్నా అది ఆ బంగారంలో కలిసిపోవటమే గాని ఆ మట్టి దానికి అంటదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ప్రతి దాన్ని కూడాను రాజకీయం చేసేస్తున్నారమ్మా. అసలు దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? ఏదో అంటారు కదా, మోకాలకి బట్టతలకి ముడేశారు అంటుంటారు పెద్దవాళ్ళు, సామె చెప్తూ ఉంటారు. అట్లా ఉంది దీన్ని చూస్తూ ఉంటే. మరి ప్రతిదాన్ని కూడా అలా ముడివేయకూడదు. హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి అనేక దాడుల్లో ఇది కూడా ఒక దాడేమో, ఆ వైపుగా ఇది కుట్రకోణమేమో అనేది మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇది చెప్పారు, నా అన్వేషణ అనేటటువంటి ఛానల్ ఉందని కూడా నాకు అసలు ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ గత 3-4 రోజులుగా తెలిసింది. సరే, అక్కడక్కడ వింటూ వస్తున్నాను. నిన్న ప్రత్యక్షంగా నా స్నేహితురాలు సింగపూర్ లో ఉంటుంది, తను నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి తన ఫ్రెండ్ కెనడాలో ఉంటుంది, తన్ని నాకు పరిచయం చేయాలి. ఇండియా వచ్చింది, మేము కలిసాము. తర్వాత తను నన్ను పరిచయం చేయటం కోసం అని కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడుతూ లోకాభిరామాయణ మాట్లాడుతున్నప్పుడు ఇతని గురించి కూడా చెప్పింది నాకు. తను కెనడాలో ఉండేటటువంటి సుధా అనేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి, అంటే అతను అన్ని దేశాలు కూడా వెళ్తున్నాడు కదా, వెళ్ళి అన్ని దేశాలు చూడ, అది మంచిదే. ఎక్కడ ఏ దేశంలో ఏముందా చూసుకోవడం, ఏ దేశ ధర్మం ఆ దేశ సంబంధించినటువంటిదే. కానీ అతను కొన్ని గమనించినట్లయితే బికినీలు వేసుకోవటము ఇలాంటి పదజాలం వాడారా లేదా చాలా వీడియోలు కనుక మనం గమనించినట్లయితే. ఆ అమ్మాయి కూడా అలాగే వెళ్ళిందట కెనడా. వచ్చాడు, విదేశీ సంస్కృతిని భారతీయ సంస్కృతికి మిళితం చేస్తూ ఆయన మాట్లాడాడు. ఎక్కడైనా స్త్రీనే కదా, వాళ్ళలో ఉన్నప్పుడు లేని ఎవరి సంస్కృతి వాళ్ళదేనండి, ఎవరి సంస్కృతి వాళ్ళదేనా? సనాతన ధర్మం మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి అంటే 2 కళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కట్టు బొట్టు, మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, వీటి గురించే చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. కానీ దాన్ని దీన్ని తీసుకొచ్చి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు అతన్ని చూడటానికి కూడా వెళ్ళిందట, వీడియో కూడా ఉంది చూడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. కానీ ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకట, తను కలవటానికి కూడా వీలు లేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఎక్కడైతే అంతమంది జైలు కొట్టారో, జైలు కొట్టిన వాళ్ళు ఏమంటున్నారు, ఇవాళ జైల్లో పెట్టాలంటున్నారు. కారణం ఏమిటి? అసలు ప్రముఖ ప్రవచనకర్త అటువంటి పెద్దలు గరికపాటి నరసింహారావు ఆ మాట విన్న తర్వాత నాకు ఒక వీడియో పంపించారు, ఒక షార్ట్ పంపిస్తే నేను చూశాను. నాకు లిటరల్ నా కళ్ళలో నీళ్లు తిరిగాయమ్మా. అసలు వారి వయసు కానీ వారి అనుభవం కానీ సహస్రావధాని ఆయన వారు. అటువంటి పెద్దలు, వారి అనుభవం అంత ఉందా? అతని వయసు లేదు కదా. అటువంటి పెద్దల్ని కూడా దూషిస్తున్నప్పుడు, మనం పుట్టినప్పుడు భారతదేశంలో ఉన్నాం, అతను కూడా ఇండియనే కదా, భారతదేశంలో ఉన్నాడు, ఆంధ్రాలో వైజాగ్ నాథని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవటం కాదు కదా. ఇక్కడ ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగారు. సరే, ఎవరికి ప్యాషన్ వాళ్ళకు ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అతను చూడాలనుకున్నాడు ప్రపంచ దేశాలు. సరే, నేను చూడటమే కాదు, ఎందుకంటే అతను చదువుకుంది కూడా టూరిజం కి సంబంధించినటువంటి MBA చేశాడు, కాబట్టి అన్ని చూడాలనుకున్నాడు. అది ఉపాధిగా పెట్టుకోవడం తప్పులేదు. ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి వింతలు విడ్డూరాలు చూపించడం తప్పులేదు. ఉన్న వీడియోస్ చేశారు, చాలా మంది చూడలేని ప్రదేశాలు చూసారని చెప్పేసి అభిమానించారు. ఖచ్చితంగా అందులో ఖచ్చితంగా ప్రజా సమస్యలని చెప్పి ఇలాంటి అంశాలు మాట్లాడటం ఇలాంటివి అదే అంటారు కదా. సత్యనారాయణమూర్తి గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు మేడం అన్నట్టు ఇప్పుడు ముస్లిం అనేసరికి ఒక ఖురాన్ ఫాలో అవుతుంటారు, క్రిస్టియన్స్